మిడిల్ క్లాస్ కిచెన్కి స్వాగతం. నేను 2 మామిడికాయలతో తొక్కు పచ్చడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మామిడికాయ ముక్కలు, కారం, మెంతిగుండ, ఇంగువ, ఆవాల పొడి, తెల్లుల్లిపాయలు, నూనె, పసుపు, ఉప్పు. కలుపుకున్న విధానం చూద్దాం. ఇలాగ చిన్న ముక్కలు తరుక్కోండి. కొద్ది శ్రమ అయినా మీరు ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం తీసుకుంటున్నానండి. కారం కొద్దిగా ఎక్కువ పడుతుందండి ఉప్పూరగాయకి. ఒక బౌల్తో ఆవాల పొడి అండి, ఆవాల పొడి వేసుకున్నామండి. పసుపు వేసుకుంటున్నాం. కొద్దిగానండి మెంతి పొడి వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకోండి. టేస్ట్కి కొద్దిగా తగినంతగా వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ ఉండాలండి. కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి, బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వద్దండి, స్కిప్ చేసేయండి. నేను బాగా దంచి వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందండి. తెల్లుల్లిపాయలు, వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. క్వాలిటీ బాగుంటుందని, పచ్చడి నిల్వ బాగుంటుందని. మనం చేతితో కలుపుకుందామండి అన్నీ ముక్కలకి బాగా పట్టినట్టుగా. గ్లాసు నూనె వేసాను కదండి, కొద్దిగా ఇంకా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా కొంచెం కారం, కొంచెం నూనె వేసానండి. నాకు కొంచెం నూనె చాలదన్నట్టుగా అనిపించింది. కొంచెం కారం తక్కువ తిన్నోళ్ళైతే కొద్దిగా కారం తక్కువ చేసుకోండి. కొద్దిగా కారం ఇష్టపడిన వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. నాకు 2 కాయలకి 2 గ్లాసులు పెట్టిందండి. ఇంకొంచెం పట్టచ్చు అని అనుకుంటున్నాను. ఊరగాయకి ఎక్కువగా నూనె ఉండాలి కదండి. మొత్తం 3 గ్లాసుల నూనె పెట్టిందండి. ఇది బాగా ఒక డబ్బాలకు స్టోర్ చేస్తే మనకు ఒక 3 రోజుల తర్వాత టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుందండి. చిన్న ముక్కలు కోసుకున్నాను. కొంచెం చిన్న ముక్కలు కోసుకోవడం కష్టమేనండి.
కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఈ నిల్వ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందండి. సమ్మర్ సీజన్లోని మామిడికాయ పచ్చడి ఇలాగా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.